చాలామంది ఎందుకు ప్రార్థన ఆపేస్తారో తెలుసా? డౌట్. ఒకవేళ నీకు డౌట్ లేదనుకోండి, డౌట్ లేని మైండ్ ఉందనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. గుడ్డి భిక్షగాడు, తూరు సిదోను స్త్రీ. నీకు డౌట్ లేదనుకో, ఆ గుడ్డి భిక్షగాడి దగ్గరికి వచ్చి అందరూ అంటారు యేసు వెళ్ళిపోతున్నాడు, జనాలతో వెళ్ళిపోతున్నప్పుడు గుడ్డి భిక్షగాడు యేసయ్యా నన్ను స్వస్థపరిచి అంటాడు. చుట్టుపక్కల వాళ్ళు ఊరుకో, ఆయన అంత బిజీగా వెళ్ళిపోతుంటే నిన్ను పట్టించుకుంటాడు ఆయన ఈ వృద్ధిలో? ఇంకా గట్టిగా అరుస్తాడు. అప్పుడు యేసు అతని విశ్వాసమును చూచి, అంటే విశ్వాసము దేన్ని లెక్క చేయదు, ఎంతమంది ఏమన్నా అడ్డున్నా చేస్తాడా చేయడా, ఫెయిత్ విల్ ఓన్లీ బిలీవ్ వన్ థింగ్, హీ విల్ డూ ఇట్, ఐ విల్ డూ మై బెస్ట్. ఫెయిత్ విల్ నెవర్ డౌట్, నెవర్ గో బ్యాక్. ఎంతమందికి అర్థమైంది? ఫెయిత్ విల్ నెవర్ డౌట్, నెవర్ గో బ్యాక్. సో ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, యూ విల్ ప్రే ఎర్నెస్ట్లీ. అది జరిగి యు ఆర్ బ్రేక్ యువర్ కర్సెస్. నీ యొక్క పితరుల శాపాలని నువ్వు ఎరగొట్టుకుని ముక్కలు చేసేస్తావు. యూ విల్ బ్రేక్ యువర్ కర్సెస్ అండ్ స్టార్ట్ ఎ బ్లెస్సింగ్. నువ్వు శాపాలను విరగొట్టి నీ నుంచి ఆశీర్వాద తరాలను ఆరంభిస్తావు. సంబడి ఈజ్ బ్రేకింగ్ ద కర్సెస్ కంప్లీట్లీ అండ్ బిగినింగ్ జనరేషనల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ టుడే. గాడ్ వాంట్స్ యూ టు జస్ట్ బిలీవ్ హిమ్, అంతే. నేను చనిపోయినా నేను ఆయన నమ్ముతా అంటాడు. జో భార్యకు అర్థం కాదు, ఇది ఎక్కడన్నా విశ్వాసం అండి? ఎంత పోయింది, he lost everything and still my husband want to hold on the integrity. He's a stupid guy. He's not a stupid guy. He's a valiant faith guy. He knows his God. Job knows his God. యోబుకి తన దేవుడు తెలుసు. ఈ రోజు వాక్యం విన్న వారికి కూడా మీ దేవుడును మీరు తెలుసుకుందురు గాక. The devil want to feed you with lies. సైతానుడు అబద్ధాలు పెడదాం అనుకుంటాడు. ఈ దేవుడు చంపేస్తాడు, శిక్షిస్తాడు, నీకు ఇవ్వడు, కొంతమందికే చేస్తాడు. This is the lies that the devil want to feed you. మీకు తెలుసా? Let me tell you one thing. Every curse, prati shapam, every sickness, every pain, every sin, everything is an opportunity. Is an opportunity to break it and shift it and reveal the glory of God. Prati vyadi, prati shapam, prati papam, prati daridram, ప్రతి విధమైనటువంటి భయంకరమైన సంఘటన, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ బిలీవర్ టు స్టాప్ ఇట్, టర్న్ ఇట్, షిఫ్ట్ ఇట్ అండ్ రిలీజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ గ్లోరిఫై గాడ్. లుక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో ఎవ్రీ నెగటివిటీ, దిస్ guy will not change. He's an alcoholic, he's a drunkard, he's a sinner, he's a murderer, he's a rapist, he's a liar, he's a crook. Remember, that is an opportunity for you to pray, shift it, change it and reveal the glory of God. ఆ పాపిని, ఆ దుష్టుడను, వారిని నువ్వు మార్చి దేవుని యొక్క సామర్థ్యాన్ని వారికి చూపించి దేవుని మహింపరచడానికి, ఇవన్నీ విశ్వాసికి మంచి అవకాశాలు. Christ in you, the hope of glory. Today, somebody's perspective is being transformed. Somebody will be blessed in every situation of their life. Christ in you, the hope of glory. Positive thinking. You know, God will bless your mind. God will, you know, what is the curse? A negative mind is a curse. A negative talk is a curse. శాపం, ఒక వ్యక్తిని శపించాలంటే అతన్ని చంపాల్సిన పని లేదు. ఒక వ్యక్తిని నాశనం చేయాలంటే అతన్ని ఏం చేయకూడదు, జైల్లో వేయకూడదు, అతన్ని ఏం చంపకూడదు, యాక్సిడెంట్ చేయకూడదు, నథింగ్. అతను నెగిటివ్ మాటలను ఎంకరేజ్ చేయండి. యూ ఎంకరేజ్ హిస్ నెగిటివ్ వర్డ్స్, పడైపోతాడు. యూ ఎంకరేజ్ హిస్ నెగిటివ్ థింకింగ్, హీ విల్ ఫినిష్. ద డెవిల్ విల్ డూ ద సేమ్. థింక్ నెగిటివ్. ద పీపుల్, ప్రతి ఒక్కరు చేసి వాడేలాగా ధర్మం, మేము ఉద్యమం చేస్తాం, ఫైట్ ఫైట్ ఫైట్. నో. ఓకే, నౌ లెట్స్ గో అగైన్ టు కీర్తనలు 68:19. Let's go to Psalm 68:19. Remembering the scriptures is very, very powerful. Blessed be the Lord who daily loadeth us with benefits. దేవుడు అంట ప్రతిరోజు లోడ్, ఆశీర్వాదాలతో లోడింగ్ చేయాలి. మీకు లోడింగ్ అనే పదం అర్థం కూడా చెప్పాను. ఫిల్ యూ, నిన్ను నింపుదామని. చూడండి, దానికి ఉదాహరణ, ఆయన భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించాడు. He created heaven, earth, everything. సమస్తాన్ని సృష్టించిన ఈ దేవుడు
మన ఒక్కొక్కళ్ళ జీవితంలో, మరి విశ్వాసుల జీవితంలో ప్రతిరోజు ఆశీర్వాదాలతో నింపుదామని చూస్తున్నాడంట. ఎవ్రీ డే యూ వాంట్ టు లోడ్. ఎందుకు తెలుసా? వై? యు నో వై? మనము ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి జీవితంలో ఒకసారి ఇల్లు కొనుక్కుంటాం, 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒక టీవీ కొనుక్కుంటాం. ఓకే, పండగకో అప్పుడప్పుడు బట్టలు కొనుక్కుంటాం. ఎప్పుడన్నా ఒకసారి డబ్బులు ఉంటే హాలిడేకి వెళ్తాం. ఆర్థిక సమస్యలు, బాధలు, బరువు, బాధ్యత, రొటీన్ లైఫ్. మరి బట్ గాడ్, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ వాంట్ టు లోడ్ యూ విత్ బెనిఫిట్స్. ఎందుకో తెలుసా? ఎందుకు నిన్ను లోడ్ విత్ బెనిఫిట్స్ అని అనుకుంటున్నాడంటే, చూడండి, ఆయన సిలువ ద్వారా హీ గేవ్ యూ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. సిలువ ద్వారా ఆయన నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ ఆశీర్వాదము? అబ్రహాం ఆశీర్వాదం. సో దేవుడు అలాగా ప్రతి విశ్వాసిని, ఎవరైనా నిన్ను కలిస్తే వాళ్ళ జీవిత కాల సమస్యను పరిష్కరించే సామర్థ్యము నువ్వు పొందుకోవాలని నీ దేవుడు ఎప్పుడైనా ఎవరైనా ఆశీర్వదిస్తే 1 రోజు 2 రోజులు కాదు, భారము మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు ఈ రోజుకే విశ్రాంతినిస్తా. 10 రూపాయలు మన అడుక్కునోడికి ఇచ్చినట్టు ఆ రూపాయి, 1 రూపీ, 10 రూపీస్, 5 రూపీస్ అండ్ సే గో ఫర్ టుడే. ఇంకా అడుక్కో, నేను రూపాయి ఇచ్చా కదా, ఇంకా ఒక 50 మందిని అడుక్కుంటే 50 రూపాయలు వస్తుంది, అప్పుడు నీకు ఏదైనా దొరుకుతుంది. నో, నాట్ లైక్ దాట్. దట్ ఈస్ అ కామన్ మ్యాన్. జీవితకాల, ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు జీవితకాలం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు? ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. Blessed be the God who daily loadeth us with benefits, even the God of our salvation. మన రక్షించే దేవుడు అంట, మనల్ని రక్షించే దేవుడు ప్రతిరోజు. సో ఐ వాంట్ యూ టు పుట్ ఎ డిమాండ్ ఆన్ డైలీ బెనిఫిట్స్, లోడ్ ఆఫ్ బెనిఫిట్స్. ఎవ్రీ డే హీ వాంట్ టు బ్లెస్ యూ విత్ బెనిఫిట్స్. నీవు భూలోకానికి ఆశీర్వాదంగా మారాలని. ఓకే, నౌ లెట్స్ గో టు Psalm 110, 2 and 3. యెహోవా నీ పరిపాలన దండనమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. The people shall be willing in the day of their power, in the beauties of holiness, from the womb of the morning. మార్నింగ్ అనేది ఎప్పుడు వస్తుంది నీకు? మార్నింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎవ్రీ డే యూ విల్ సీ ఎ మార్నింగ్. సో ఎవ్రీ మార్నింగ్ హ్యాస్ ఎ వూమ్ టు గివ్ యూ సంథింగ్. అంటే ప్రతి స్త్రీ గర్భములోంచి తన జీవితకాలపు ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. అలాంటి ఆశీర్వాదము నీకు దేవుడు ప్రతి ఉదయకాలం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడంట. వా! ఎవ్రీ వూమ్ విల్ గివ్ ఎ లైఫ్ టైమ్ సెలబ్రేషన్. అలాగే దేవుడు అరుణోదయ గర్భం ప్రతి విశ్వాసికి, నీవు దేవుని సన్నిధిలో గడిపితే మా అనుదిన ఆహారము నాకు దయచేయి అనే ఆహారం అంట ప్రతిరోజు నీకు జీవితకాల ఆశీర్వాదాన్ని ఇస్తుందంట. ఇలాగ నీవు భూలోకానికి ఆశీర్వాదంగా మారాలని దేవుని చెప్తామండి. హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండ్ దిస్? ఈ రోజు నుంచి మీ జీవితకాల ఉదయ దేవుడు ఏ గర్భములోంచి మీకు లోడ్ ఆశీర్వాదాలు రావాలనుకుంటారో మీలో ఎవ్వరూ మిస్ అవ్వకుందురు గాక. అండ్ ఫ్రమ్ ద వూంబ్, ఫ్రమ్ ద వూంబ్, ఆ గర్భములోంచి యూ క్యాన్ కమాండ్ యువర్ డే హౌ టు బ్లెస్ యూ. ఆ అరుణోదయ గర్భములోంచి నీ అనుదిన అనుగంట, ఎవ్రీ అవర్, ప్రతి గంటను నువ్వు పడుకునే వరకు ఆజ్ఞాపించవచ్చు, నా ఆశీర్వాదం బాగుండాలా, నాకు నిద్ర కూడా హాయిగా పట్టాలా అని. యూ క్యాన్ కమాండ్ యువర్ డే అంటిల్ ద నెక్స్ట్ మార్నింగ్. అగైన్ టేక్ ఇట్. అందుకే అంటారు, మా అనుదిన ఆహారం మాకు దయచేయంటే ఏమంటుంది అనుకుంటారు? ఇదేదో ఒక జయం చదివేసి కాపాడు అనుకుంటారు. డిమినిష్డ్ ఇట్ అంటే ఆశీర్వాదాన్ని చాలా చిన్నగా చేసేశారు. డిమినిష్డ్. ఈ రోజు ఈ వాక్యం ద్వారా గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ ద బ్లెస్సింగ్స్. దిస్ ఈజ్ వాట్ గాడ్ విల్ డూ. రిమెంబర్, దేవుడు సొలొమోన్ ఆశీర్వదించే ముందు అతని హృదయాన్ని విశాలపరిచాడంట. హౌ బిగ్ గాడ్ ఈజ్. దేవుడు ఎంత గొప్పోడు, ఎంత పెద్దోడు, హౌ షూర్ హీ వాంట్ టు బ్లెస్ హిమ్. ఇలాగా దేవుడు నీ హృదయాన్ని విశాలపరిచి నీ మనసులో గ్యారంటీని పెంచుతాడంట. ఓకే, మొదటి నుంచి లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. కీర్తనలు 110 మొదటి నుంచి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున. చూడండి ముందు ఏం చెప్తున్నాడు? 110 మొదటి వచనము,
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది, నేను నీ శత్రువులను నీ పాదపీఠము చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ద లార్డ్ సెడ్ టు మై లార్డ్, సిట్ thou at my right hand until I make the enemies footstool. ఇది ఎలా నెరవేరుతుంది? నెక్స్ట్ సి వర్స్ 2. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన. అంటే ఈ శత్రువుల మధ్య మనం పరిపాలన చేయాలా? కానీ ఈ శత్రువు అనేక మందిని చేసేసింది. కానీ ఈ శత్రువులో పరిపాలించాలి అంటే ఏం చేయాలి? నీకు బలమైన ఆహారం కావాలా? సో వాట్ యు టేక్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. సో పరలోకం నుంచి వచ్చే బలమైన ఆహారం ఉంటేనే శత్రువుల మధ్యలో పరిపాలించగలవు, వారిని నువ్వు తొక్కగలవు. చూద్దాం 3వ వచనము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై వలె అరుణోదయ గర్భములను మీదకు. సో వీఆర్ బిగినింగ్ ఎ న్యూ జర్నీ బై రిసీవింగ్ సంథింగ్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ డే పవర్ఫుల్లీ. ఏదో సంవత్సరం ఒకసారి అద్భుతం జరగడం, ఏదో ఒక ప్రవచనం రావడం, నో. ఈ ప్రవచనాలు, ఈ అద్భుతాలు ఇవన్నీ కూడా ఇటువంటి ఆహారం పొందడానికి, ఇలా ఎదగడానికి. ఎంతమందికి అర్థమైంది? యు వాంట్ ఎ ప్రొఫెసీ ఫర్ యువర్ జాబ్. నాకు పెళ్ళి అవుతుందా? ఓకే, పిల్లల ఈ అప్పులు పోతాయా? ఈ షుగర్ పోతుందా? ఈ రోగమా? దీని కొరకు నువ్వు ప్రొఫెసీలు అడుగుతున్నావు టు సాల్వ్ యువర్ పర్సనల్ ప్రాబ్లం. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీ పర్సనల్ కాదు, నీ ద్వారా రాష్ట్రాలు, దేశాలు, నీ యొక్క కడుపులో వచ్చే జలములు నదులుగా పారి వందల వేల మంది ఆ నీరులోంచి తాగునట్లు దేవుడు ఎవ్రీ డే హీ వాంట్ టు లోడ్ యూ విత్ బెనిఫిట్స్. సో గెట్ రెడీ. గాడ్ ఈస్ పొజిషనింగ్ హిమ్సెల్ఫ్ టు ఫీడ్ యూ విత్ ఎక్స్ట్రాడినరీ powerful food. With extraordinary powerful food. You know, there is a scripture. ఇర్మియా గ్రంథం 3:15, జెర్మియా 3:15. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. You see that? So in the last days, he will give you pastors according to his heart. You see that? So there are a pastor is according to his heart. As a man thinketh, so is he. అతను బోధించి అతనికి వచ్చేదాన్ని బట్టి బోధిస్తాడు. రెండవది, అక్కడ ఉండే వాళ్ళు బట్టి ఇస్తాడు. చూడండి, అక్కడ ప్రజలకు హృదయం కఠినమైంది కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ కృపావాక్యం అనేది దేవుని హృదయము. సో వర్డ్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ద గాస్పల్ ఫ్రమ్ గాడ్స్ హార్ట్. I will give you pastors according to God's heart, which will feed you with knowledge and understanding. So Jesus ain't full of grace. Jesus is the heart of God, full of grace. And if you preach grace from the word, this is God's heart, which will bring enemies under your control. So is the law God's heart? The మంచి ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది అది, కానీ అది నిన్ను ఫెయిల్ చేయడానికి ఇచ్చింది. ఎందుకంటే నువ్వు బలహీనుడు కాబట్టి. అది దేవుని హృదయానుసారమైన సువార్త కాదు. So when God gives pastors according to his heart, the gospel of grace, you will be built up. నువ్వు ఎదుగుతావు, శత్రువుల మధ్యలో పరిపాలన చేస్తావు, అరుణోదయ గర్భం నుంచి నీకు కావలసిన బలమైన ఆహారం తీసుకుంటావు. సో ద జర్నీ ఆఫ్ ఐజియా 61 ఈజ్ బిగినింగ్. అది మొదలైనప్పుడు ఒకళ్ళు 1000 మంది అవుతారంట. యు సీ దాట్? సో లెట్ మీ గో దేర్. యెషయా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు ఐజియా 60. మొదటి 2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడు. సో కటిక చీకటిలో కూడా చీకటికి బానిసైపోకుండా, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి విక్టిమైజ్డ్ ఫర్ ద డార్క్నెస్ దట్ వాస్ రిలీజ్డ్ బై ద ఎనిమీ, గాడ్ హ్యాస్ టు ఫీడ్ యూ విత్ సంథింగ్ పవర్ఫుల్ to turn that darkness into light. ఇప్పుడు నీకుండే జ్ఞానము, నీకుండే బలముతో ఆ చీకటిలో నువ్వు బాధపడుతున్నావంటే నీకు ఆహారం సరిపోవట్లే. నీకు బలమైన ఆహారం ఇచ్చినప్పుడు ఆ చీకటిని వెలుగుగా మారుస్తావు. You see that now? So God is telling you, get ready to receive something powerful from me every day. Now, let me give you verse 13. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లును నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరిచెదను. Now God is beginning to do. ఈ చీకటిలో ఆయన సంఘం వెలగాలని కోరుకుంటున్నాడు. అప్పుడు ఎలా తయారవుతావు? ఆఖరి వచనం చూద్దాం. Verse 22.
వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము ఆ తగిన కాలమే ఈ చీకటి కాలము. సో ఎవ్రీ డార్క్నెస్ ఇస్ an opportunity for God to strengthen his church and release his church as a light. Darkness is an opportunity. ఈ చీకటి కలుగు చేసుకుంది మనమే. సో ఈ చీకటి మీకు కూడా అవకాశముగా మారును గాక. So no faith person will be victimized in the darkness. You will take it as an opportunity, turn it and glorify God. Okay. So according to the vision will be the provision. నీ దర్శనాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు కావాల్సింది. హల్లెలూయా. నీ కంపెనీ కావాలా, ఉద్యోగం కావాలా, నీ కింద 10 మంది పని చేయాలా, 100 మంది పని చేయాలా, నీకు ఎలాంటి, how much you want to take from God is what God is thinking. So God want to give you a sure seed, sure blessing, a sure blessing. యేసుక్రీస్తు ద్వారా మన అందరం ఎవరమే? అబ్రహాము సంతానము, వాగ్దానమునకు వారసులము. We are heirs for the promise. Surety is, you are hired for surety. Everybody knows blessing, but surety is the blessing of Abraham, is the speciality of the blessing of Abraham. I don't know how many of you are listening to this. Let the surety overtake your doubts. Let the surety overtake your doubts. In Jesus' mighty name. అపోస్తులు రెగ్యులర్గా రొట్టె విరిచారు, ఉద్యమం తీసుకొచ్చి యెరూషలేమును స్వార్థం నింపేశారు. సో వాట్ యు డూ రెగ్యులర్లీ విల్ బ్రింగ్ రివైవల్. నెంబర్ 1, షూరిటీ, నిశ్చయముగా, రూఢీగా, దృఢముగా, నిశ్చయమైన ఆశీర్వాదం అనండి. షూర్ బ్లెస్సింగ్, షూర్ బ్లెస్సింగ్ ఆన్ మీ అండ్ మై ఫ్యామిలీ అని రాసుకోండి. నెంబర్ 1 ఈజ్ షూర్ బ్లెస్సింగ్. ఓకే. నెంబర్ 2, రెగ్యులర్ ఫీడింగ్. ప్రతిరోజు బలమైన ఆహారం భుజించుట. రెగ్యులర్ ఫీడింగ్. చూడండి, ఏదైనా రోగం తగ్గాలన్నా డాక్టర్లు రెగ్యులర్గా వేసుకోమంటారు. యాంటీబయాటిక్స్ ఏంది, మందులు ఏంటి, ఎవ్రీ డే. ఒకవేళ నీ షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ అన్నారు, ఎవ్రీ డే వేసుకోమంటారు. ఏ ఒక్కరు వేసుకోమన్నా ప్రాబ్లం అవుతుంది. సో రెగ్యులారిటీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. ఓకే. నౌ ప్రిపేర్ ఫర్ ద మెసేజ్ ఫ్రమ్ ద వూంబ్. చూడండి, ఇంట్లోకి ఒక కొడుకు వస్తున్నాడంటే, ఒక స్త్రీ మాతృమూర్తి అయ్యి ఆమె గర్భము ధరించి కుమారుణ్ణో కుమార్తె కంటుందంటే ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. ఇల్లంతా తయారు చేస్తారు. ఓకే, చిన్ని కొంటారు బట్టలు. ఓకే, యూ ఫైండ్ స్మాల్ బనియాన్స్, యూ బై ఆల్ స్మాల్ టైనీ స్టాఫ్, లిటిల్ టైనీ టెడ్డీ బేర్స్, ఓకే, సాఫ్ట్ గార్మెంట్స్, యూ ప్రిపేర్, ఫిల్ విత్ జాయ్. అలాగే ప్రతిరోజు మన దేవుడు మన కొరకు పెట్టిన అరుణోదయ గర్భములోంచి నీకు రావడం కోసం నువ్వు రాత్రి పడుకోవాలా, పొద్దున్న ఆనందంతో లెగాల. ప్రిపేరింగ్ ఫర్ ద డైలీ వూమ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు లోడ్ యూ విత్ బెనిఫిట్స్. రైట్ డౌన్ ద థర్డ్ వన్. ప్రతిరోజు ఆ అరుణోదయ గర్భము నుంచి నాకు, నా కుటుంబానికి ఏమొస్తుంది అని ఆ తల్లి తండ్రి దేవుని నుంచి పొందుకోవడానికి సిద్ధపడాలంట. ఓకే. ప్రిపేరింగ్ ఫర్ ద మార్నింగ్ వూమ్. మూడోది, యూ కెన్ యాడ్ ఫర్ ద థర్డ్ వన్, ప్రిపేరింగ్ for the morning womb to command your day, to rule in the midst of enemies. ఆ రోజు ఎందుకు అది పొందుకోవాలంటే ఆ రోజు ఆ దిన శత్రువుల మధ్య పరిపాలించండి. దిస్ ఈజ్ వాట్ ఐ ప్రీచ్ టుడే. ఆల్రైట్. మొదటిది ఏంటి? షూర్ బ్లెస్సింగ్, నిశ్చయము, రెగ్యులర్, షూర్, గ్యారంటీ. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మందిరంలో. షూర్ బ్లెస్సింగ్. ఐ డోంట్ నో, ఒకవేళ నీ తండ్రి షూరిటీ అంటున్నావా, నమ్మని నీ పిల్లలు కూడా నమ్ముతారు. బికాస్ దే ఆర్ కవర్డ్ బై యువర్ బ్లెస్సింగ్, దే విల్ ఎంటర్ ఇంటూ షూరిటీ. నెంబర్ 2 ఈజ్ రెగ్యులర్ ఫీడింగ్. మూడవది ప్రిపేరింగ్ ఫర్ ద మార్నింగ్ వూమ్. అంటే పిల్లలు పుట్టడం అనేది కామన్ అనుకోవచ్చు, పెళ్ళైతే పిల్లలు పుడతారు. కానీ ఇలాగా ప్రతిరోజు ఆ గర్భములోంచి నా దినాన్ని నేను ఆజ్ఞాపించుకోవాలి. ఐ వాంట్ టు కమాండ్ మై డే. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు కమాండ్ యువర్ డే విత్ వాట్ యు రిసీవ్ అట్ దట్ డే? దిస్ ఈజ్ హౌ. చూడండి, యూ క్యాన్ కమాండ్ యువర్ డే.
You can command your week. You can command your month. You can command your years. And you can say, surely, goodness, you can command your life. Surely, goodness and mercy will follow me all the days of my life. So commanding, regularizing. Somebody will command husbands to come and join those who are not married. Somebody will command houses in the season. Somebody will command children. Somebody will command, prosperity, companies, industries. Somebody will command holiness. No temptation. ఆ రోజు ఆజ్ఞాపించుకోవచ్చు. ఈ రోజు నేను శోధనలో పడకూడదు. ఈ రోజు నేను త్రాగుడు శోధనలో పడకూడదు. సిగరెట్ శోధనలో పడకూడదు. ఈ రోజు నేను వ్యభిచారం అనే దోషంలో పడ. You can command your day with holiness. How many of you want to command your day with holiness? No temptation. నేను శోధనలో పడకూడదు. Nothing will pop up in the YouTube or that and tempt me. You can command your internet. You can restrict the mode. So, you will watch good things. You can command your children's, laptops, children's cell phones. ఎవరు వాళ్ళని శోధించరు. Command your day. Okay. A regular feeding. Make a habit to your children. మీరు చిన్న వయసులోనే టీనేజ్ వయసులో వారు పెళ్ళి 20-25 వాళ్ళ పెళ్ళి రేపనగా ఈ రోజు వరకు కూడా ఉదయం తిన్నావా అని అడగాల. ఓకే, ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు హాస్టల్లో ఉన్నా సరే రిమెంబర్ దిస్. టేక్ కేర్ దట్. చూడండి, అంతమంది అన్నం తిన్నామని అడుగుతారు పిల్లల్ని రెగ్యులర్గా. మేక్ ష్యూర్ దట్ దిస్ విల్ హ్యాపన్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, రైట్. ఇప్పుడు దాకా నిన్ను చూసిన వాళ్ళు రేపు పొద్దున్న ఒక సంవత్సరం తర్వాత నిన్ను చూసి నువ్వు అదేనా, వడ్రంగి వాని కుమార్తెవేనా, నజరేతు నుండే వచ్చావా, నువ్వు ఇలాగయ్యావేంటి, నువ్వు పేతురువేనా, చేపలు పట్టేవాడువేనా, ఈ అధికారం ఎక్కడిది, నువ్వేది బంధిస్తే అది అక్కడ బంధిస్తున్నావేంటి, నువ్వు తోమవేనా, డౌట్ పడేవాడువి కదా. మీ అందరి ట్రాక్ రికార్డు మారిపోవును గాక. ఇట్ విల్ చేంజ్. దోస్ హూ థాట్ దట్ యు ఆర్ యూస్లెస్, దే విల్ బికమ్ యువర్ ఫాలోవర్స్. ఎవరైతే నిన్ను పని చేయమని వేషనుకున్నారో దే విల్ స్టార్ట్ ఫాలోయింగ్ యూ. God will change the seasons. God will shift and change the seasons. God will shift and change the seasons. నజరేయుడైన యేసయ్య నీ బిడ్డలను, వారికి ఏ సమస్య ఉందో పేరు చెప్పున నీ వెరిగిన దేవుడివయ్యా. ఈ ప్రవచనం ఏం చెప్తుందంటే నీ బిడ్డలకు నీ వెరుగుదవు. You know your children, what they have, what they are suffering, the major areas. Lord, touch them and heal them. ఇప్పుడే వారు ఎక్కడున్నారో అక్కడ వారిని తాకి, వారి గృహముల్లో తాకి. అయ్యా, ఆ శతాధిపతి వచ్చి నా యొక్క సేవకుడు ఎక్కడో ఉన్నాడయ్యా, ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ నువ్వు వెళ్ళు అన్న వెంటనే అదే గడిలో అతను స్వస్థపడ్డాడయ్యా. నజరేయుడైన యేసయ్య, నౌ ఐ ప్రే, ఇప్పుడు ఇదే గడియలో ఏ సహోదరికైతే ఇంకా దేహంలో ఎక్కడెక్కడ గడ్లోనే వాటిని తీసివేయండి. లెట్ హర్ బాడీ బి ట్యూమర్ ఫ్రీ ఫ్రమ్ హెడ్ టు టో. ఎవరికి కడుపుల్లో ఇంకా సమస్యలు ఉన్నాయో, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఇండైజెషన్, స్టమక్ పెయిన్, అల్సర్స్, హీల్ దెమ్ నౌ. ఇప్పుడే వాటిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ రైట్ నౌ. సెట్ దెమ్ కంప్లీట్లీ ఫ్రీ. సెట్ దెమ్ కంప్లీట్లీ ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. పరిపూర్ణ విడుదల వారికి తెచ్చమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, హీల్ దెమ్. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, నిశ్చయముగా let the surety enter into their hearts today. You just want to tell them about the surety. వారి హస్తాలను ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.